నేను లోపలికి రావచ్చా? అయ్యో అందులో ఏముంది, 5,000 ఇచ్చి లోపలికి రావచ్చు. 5,000 అంటే? ఎస్. ఏంటి నన్ను కళ్ళార్పకుండా చూస్తున్నావు? కన్నార్పితే ఎక్కడ మాయమవుతారేమో అని కన్నార్పడం లేదు. చా సరే గాని మా ఇల్లు పక్కనే, నన్ను డ్రాప్ చేస్తావా? డ్రాప్ చేస్తే నాకేంటి లాభం? మరి నీకేం కావాలో? మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటా. సరే పైసలు ఇస్తా పా. ఈ పరమేష్ని పైసలతో కొనలేరు. సరే నీకు ఒక హగ్ ఇస్తా పా. నిజంగా ఇస్తారా? నిజంగానే ఇస్తా, ప్రామిస్. సరే మరి ఎక్కుర్రి. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. నాకు థ్యాంక్ యూ ఎందుకండి, నాకు ఇస్తానది ఇస్తే చాలు. అయ్యో నేను మర్చిపోయినండి, ముందలైతే మీరు బండి దిగండి. థ్యాంక్ యూ అండి హగ్ ఇచ్చినందుకు. సరే నేను వెళ్తానా. మరి నేను లోపలికి రావచ్చా? అయ్యో అందులో ఏముంది, 5,000 ఇచ్చి లోపలికి రావచ్చు. 5,000 అంటే? ఎస్. ఏమైంది, వస్తున్నావా లేదా? మరి ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, ముందు పని కానిద్దాం, పైసలు రేపిస్తా. ఆహా అవునా, సరే సరే, పని పైసలు రెండు రేపే, పో. అట్లనా? సరే పైసలు రేపు పట్టుకొస్తా, నిన్ను అనుభవిస్తా.
అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముందిరా ఆంటీ ఆ కళ్ళు చీకట్ల మెరిసే చుక్కలు ఆ పెదాలు తేనెలో నుండి వచ్చే తీయని రసాలు అవి తలుసుకుంటేనే పానం ఆయమంటాందిరా. ఇంతకెవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి కాదురా ఆంటీ. ఏంది ఇప్పటిదాకా నువ్వు చెప్పిన ఆంటీ గురించా? అవునరా పేరుకే ఆంటీ గాని ఏమన్నా ఉంటదారా? అంత మంచిగా ఉంటుందారా? ఆ మస్తు ఉంటది గాని రేటే బాగా చెప్తాందిరా 5,000 అట. ఏంది 5,000? అదే 5,000 పెడితే 2 కాటన్ల బీర్లు వస్తాయి కాదురా? ఆ 2 కాటన్ల బీర్లు ఇచ్చే కిక్కు ఈ ఆంటీ దగ్గరకు పోతే అంతకు మించి అవుతుందిరా కిక్కు. మరి పోకపోయినవురా? అందుకే గారా నీ దగ్గరకు వచ్చింది. నువ్వు ఒక్క 5,000 ఇస్తే నీ పేరు చెప్పుకొని ఆంటీ దగ్గర సుఖపడతా గారా. సరే 5,000 ఇస్తా గానీ ఆ 5,000కు 1,000 రూపాయలు కలిపి 6,000 ఇస్తా అంటేనే ఇస్తా. సరే నా అవసరం కదా తప్పుద్దా? సరే ఇస్తారా? ఇగో ఇగో చూసుకో. అబ్బా థ్యాంక్స్ రా. చెప్పు. నీకు వీలైనప్పుడు నాకు వీలు కావద్దా? నాకు ఈరోజు వీలు కాదు, రేపైతే వీలైతుంది. హలో, రేటు పాత రేటు కాదు, ఇప్పుడు రేటు పెంచిన. నీకు ఓకే అయితేనే ఓకే, లేదంటే నీ ఇష్టం. ఓకే బాయ్. అగో వచ్చినవా? వచ్చిన. పైసలు తెచ్చినవా లేదా వట్టేనే ఊపుకుంటూ వచ్చినవా? ఏ లేదు, ఇగో తీసుకొచ్చిన. సరే లోపలికి పోదాందా. అయ్యో డైరెక్ట్ లోపలి కోడేనా? మరి లేకపోతే కొబ్బరికాయ కొట్టి లోపలికి వస్తావా ఏంది? అంటే అట్లా కాదు, నాకేం తెలియదు, నేను ఫస్ట్ టైం. అబ్బో అందరు చక్కని పూసలే, మా దగ్గరకు వచ్చే వరకేనే ఫస్ట్ టైం, మాకేం తెలియదు, మీకు కొత్త అని అంటారు. అదే మీ దోస్తుల దగ్గరకు పోయి అరే ఆంటీకి సుక్కలు చూపించిరా అంటారు. ఛీ ఏం మనుషులురా మీరు. అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందేళ్ళైతే నువ్వు లోపలికి రా. ఏమైందిరా గట్ల చూస్తాను? రారా. ఐ లవ్ యూ. అరే మీకే చెప్పేది ఐ లవ్ యూ. ఇంకా మనం పెళ్లి చేసుకుందాం. మరి ఇంకా మనం సంతోషంగా హ్యాపీగా కలిసి ఉందాం.
అవునా? ఇంకా అరే నేను ఏం చెప్పినా ఇంకా ఇంకా అంటున్నావేంది? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా. అరే బాబు, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క మొగోడు చెప్పే డైలాగ్ ఏరా ఇది. పని అయిపోయాక తిరిగిన ముఖం కూడా చూడర్రా. అలాంటిది లవ్ నీకెందుకురా? మంచిగా బుద్ధిగా పని చేసుకొని బతుకుపో. లేదు, నేను నిజం చెప్తాను. నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నా. సరే ప్రేమించు గాని నాకు బయట కస్టమర్ ఉన్నాడు. నువ్వు పోతే కస్టమర్ లోపలికి వస్తాడు, పో. అది కాదు నేను చెప్పేది, ఒక్కసారి విను. విన్నా కదా, నేను చెప్పింది కూడా విను. ఫస్ట్ ఇక్కడ నుంచి పోరా. ఏంద్రా ప్రపోజ్ చేసినావా? ప్రపోజ్ చేసినావారా? ఎందుకు నవ్వుతున్నావురా? మరి లేకుంటే ఏంద్రా, నువ్వు ఏం పనికి నువ్వు ఏం పని చేసి వచ్చినావు? లేదురా, ఆమె నాకు బాగా నచ్చిందిరా, అందుకే ప్రపోజ్ చేసిన. రే తన ఒక వేశ్యారా. నాకు తెలుసురా, తెలిసే ప్రేమిస్తానా. పాపం ఆమెకు ఏం బరువు బాధ్యతలు ఉన్నాయో, అందుకే ఈ పని చేస్తాంది. బాధ్యతల అమ్మన్న, పైసలకు పైసలు, సుఖానికి సుఖం రెండు దొరుకుతున్నాయి లైఫ్కి, ఇంకేం కావాలరా? రే నువ్వు అట్లా మాట్లాడకురా. ఏ ఆడది కూడా సుఖం కోసం తన ఒళ్ళు అమ్ముకోదురా. అలా చేస్తుందంటే బాధ్యతలు మోస్తుందన్నట్టు. సరేరా, నీ ఇష్టం. ఇక నేనైతే పోతున్నా మరి. ఏంటిది ఇలా సార్ కొంచెం డల్లీగా ఉన్నట్టున్నాడు? నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. అసలు మీరు ఈ పని ఎందుకు చేస్తారు? బయట ఎన్నో పనులు ఉండంగా. నేను చేసే పని నా కుటుంబం కోసం, నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. ఒక ఆడది డబ్బు కోసం తన ఒళ్ళునే అమ్ముకుంటుందంటే కారణం జల్సా చేయడానికి, ఎంజాయ్ చేయడానికి కాదండి, తన కుటుంబం కోసం. నాకు ఊహ తెలియనప్పుడే మా నాన్న చనిపోయిండు. నాకంటూ అన్న, తమ్ముడు, అక్క, చెల్లె ఎవ్వరు లేరు. ఉన్నది మా అమ్మ ఒక్కతే. మా అమ్మని పోషించే బాధ్యత నాది. అందుకే ఇది తప్పైనా తప్పని పరిస్థితిలో చేస్తాన్నా. అయ్యో మీరేం బాధపడకండి. ఎప్పుడైతే నీ మనసుల మాట నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పినావో ఆ క్షణమే నా మనసును నువ్వు గెలుచుకున్నావు. కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే అది నా స్వార్థం అవుతుంది. అందుకే మనం ఎప్పుడు ఇట్లనే కలిసి ఉందాం, సరేనా? సరే.